ప్రీవియస్ క్లాస్లో ఎండైడ్ స్పీచ్లో సెంటెన్సెస్ ఇస్తే డైరెక్ట్ స్పీచ్లోకి ఏదైనా కన్వర్షన్ చేయాలో చూస్తున్నాం. ముఖ్యంగా హెల్పింగ్ తో స్టార్ట్ అయినటువంటి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని ఎండైడ్ స్పీచ్లో ఇస్తే డైరెక్ట్ స్పీచ్లోకి ఏ విధంగా కన్వర్షన్ చేయాలి అనేది చూస్తే చూడండి. ఇక్కడ సెంటెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్లో సెంటెన్స్ ఇస్తున్నా. Pradeep asked her whether she was married or single. ఇది సెంటెన్స్. ప్రదీప్ ఆస్క్డ్ హర్ వెదర్ షీ వాస్ మ్యారీడ్ ఆర్ సింగిల్. ఇలా సెంటెన్స్ ఇవ్వగానే వెంటనే అర్థం చేసుకోవాలి. వెదర్ ఇచ్చాడు కాబట్టి హెల్పింగ్ తో స్టార్ట్ అయిన ఇంటరాగేటివ్ సెంటెన్స్ మనం రాయాలి డైరెక్ట్ స్పీచ్లో. అవునా, ఇంటరాగేటివ్ సెంటెన్స్ రాయాలని చెప్పి ఆస్క్డ్ పెట్టి చెప్పాలి. అలాగే వెదర్ని యూజ్ చేసుకుని హెల్పింగ్ తో స్టార్ట్ అయిన ఇంటరాగేటివ్ సెంటెన్స్ రాయాలని ఆలోచన చేయాలి. అవునా, కాబట్టి డైరెక్ట్ స్పీచ్లో మన సెంటెన్స్ రాసేటప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఎవరితో మాట్లాడుతున్నారంటే ప్రదీప్ సెడ్ టు హర్ అని రాసిన తర్వాత మనం హెల్పింగ్ తో స్టార్ట్ అయిన ఇంటరాగేటివ్ సెంటెన్స్ రాయాలంటే ఇక్కడ షీ అంటే ఎవరు? హర్ని వీడేమంటాడు? యు అంటాడు. అవునా, అంతే కదా. మరి ఇక్కడ హెల్పింగ్ తో స్టార్ట్ చేసి రాయాలి కదా. మరి హెల్పింగ్ ఏమొస్తుంది అని డౌట్ వచ్చినప్పుడు ఇది ఏ టెన్స్లో ఉంది చూడండి. ఇక్కడ షీ వాస్ మ్యారీడ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. అంటే డైరెక్ట్ స్పీచ్ ఏ టెన్స్లో ఉండాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. మరి డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే మరి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూ వచ్చినప్పుడు హెల్పింగ్ ఏం వస్తుంది? ఆర్ వస్తుంది. ఆర్ యూ అని రాసిన తర్వాత ఆర్ యూ మ్యారీడ్ ఆర్ సింగిల్ అని చెప్పి మనం డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ ఈ విధంగా రాస్తాం. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్గా మారింది. ఇండైరెక్ట్ స్పీచ్లో సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది, డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాస్తాం. అంటే ఆర్ యూ మ్యారీడ్ ఆర్ సింగిల్ అని చెప్పి మనం క్వశ్చన్ ప్రిపేర్ చేయడం జరిగింది. అలాగే మరికొన్ని సెంటెన్సెస్ తీసుకుందాం. మరికొన్ని సెంటెన్సెస్ తీసుకున్నప్పుడు మరి ఆ సెంటెన్సెస్ని డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్ నుండి డైరెక్ట్ స్పీచ్లోకి ఏ విధంగా కన్వర్షన్ చేయాలో చూద్దాం. ఏంటంటే అది వేణు ఆస్క్డ్ హర్ if she was waiting for him at the bus stop. ఇది సెంటెన్స్. if she was waiting for him at the bus stop. ఇదేమో ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. దీన్ని డైరెక్ట్ స్పీచ్లోకి మనం కన్వర్షన్ చేయాలంటే ఎవరితో మాట్లాడుతున్నారు? వేణు ఆమెతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఎవరు రాయాలంటే వేణు అని రాసిన తర్వాత వేణు సెడ్ టు హర్ అని రాసిన తర్వాత మనం హెల్పింగ్ తో స్టార్ట్ అయ్యి ఇంటరాగేటివ్ సెంటెన్స్ రాయాలని ఆలోచన రావాలి. ఎందుకంటే ఇఫ్ ఉంది కదా. ఇక్కడ షీ అంటే ఎవరు? ఇక్కడ హర్ అంటే వీడు ఏమంటాడు మాట్లాడేటప్పుడు? యూ అంటాడు. మరి యూ అన్నప్పుడు మరి ఏ టెన్స్లో రాయాలి? హెల్పింగ్ తో స్టార్ట్ చేసి రాయాలి కదా. ముందు సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసాం. ఎందుకు సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసాం తెలుసా? ఇక్కడ సబ్జెక్ట్ బట్టి ఇక్కడ హెల్పింగ్ ఏమొస్తుందో తెలుసుకోవడం కోసం ఈజీగా. అవునా, ఇక్కడ షీ అంటే హర్ అంటే వాడు మాట్లాడేటప్పుడు ఏమంటాడు? యూ అంటాడు. కాబట్టి యూ అని రాసిన తర్వాత ఇది ఏ టెన్స్లో ఉందో చూడండి. ఇక్కడ పాస్ట్ కండిషన్స్లో ఉంది. పాస్ట్ కండిషన్స్ ఏ టెన్స్గా మారుతుంది? పాస్ట్ కండిషన్స్లో ఉందంటే ఇండైరెక్ట్ స్పీచ్లో, డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ కండిషన్స్లో ఉండాలి. అంటే ఈ సెంటెన్స్ ప్రజెంట్ కండిషన్స్లో ఉండాలి. మరి ప్రజెంట్ కండిషన్స్లో యూ వచ్చినప్పుడు హెల్పింగ్ ఏమవుతుంది? ఇక్కడ ఆర్ యూ అని రాసిన తర్వాత ప్రజెంట్ కండిషన్స్ వర్క్ ప్లస్ ఉంటుంది కదా. ఆర్ యూ వెయిటింగ్ అని రాసిన తర్వాత ఫర్ మామూలే. మరి హిమ్ అంటే ఎవరు? ఇక్కడ హిమ్ అంటే వీడు. అవునా, ఇక్కడ హిమ్ అంటే వీడు ఏమనుకుంటాడు? వాడి మాటల్లో మీ అంటాడు. అవునా, మీ అంటాడు. కాబట్టి వెయిటింగ్ ఫర్ మీ, ఆర్ యూ వెయిటింగ్ ఫర్ మీ అని రాసిన తర్వాత యాడ్ ది బస్ స్టాప్. అంటే జాగ్రత్తగా ఇండైరెక్ట్ స్పీచ్లో ఇచ్చిన సెంటెన్సెస్ని డైరెక్ట్ స్పీచ్లోకి జాగ్రత్తగా కన్వర్షన్ చేయాలి. ఇది హెల్పింగ్ తో స్టార్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఈ లోపల ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. అవునా, అంటే ఇండైరెక్ట్ స్పీచ్ నుండి డైరెక్ట్ స్పీచ్లోకి సెంటెన్సెస్ని ఏ విధంగా కన్వర్షన్ చేస్తారనే దానికి సంబంధించి మనం డిస్కస్ చేసాం. అలాగే హెల్పింగ్ తో స్టార్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, అలాగే డబ్ల్యూహెచ్ఓతో స్టార్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఇస్తే డైరెక్ట్ స్పీచ్లోకి ఏ విధంగా కన్వర్షన్ చేయాలో చూడడం జరిగింది. అలాగే ఇంపరాటివ్ సెంటెన్సెస్ ఇచ్చాడు. కొన్ని ఇంపరాటివ్ సెంటెన్సెస్ అనగానే మీరు జాగ్రత్త గమనించండి. ఇంపరాటివ్ సెంటెన్స్ అనగానే చూడండి ఇక్కడ
he ordered the students not to make a noise. ఇది సెంటెన్స్. he ordered the students not to make a noise. ఇది ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉందన్న విషయాన్ని గమనించాలి. ఇక టూ రాయలేదు, ఇది ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉందన్న విషయాన్ని గమనించాలి. ఇది ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉంది. he ordered the students not to make a noise. ఇది ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉంది కదా. ఎలా ఉంది ఇండైరెక్ట్ స్పీచ్ అంటే, మనం ఒక సెంటెన్స్ రిక్వెస్ట్ కానీ, సజెషన్ కానీ, కమాండ్ కానీ, ఆర్డర్ కానీ, ఆఫర్ కానీ అయితే ఆ సెల్ టూని ఆర్డర్ అయితే ఆర్డర్డ్ గాను, సెల్ టూని రిక్వెస్ట్ అయితే రిక్వెస్టెడ్ గాను, సెల్ టూని కమాండ్ అయితే కమాండెడ్ గాను, అడ్వైజ్ అయితే అడ్వైజ్డ్ గాను, ఒక ఆఫర్ అయితే ఆఫర్డ్ గాను మనం కన్వర్షన్ చేసాం. అవునా? కాబట్టి ఈ ఆర్డర్డ్ ద స్టూడెంట్స్ నాట్ టు మేక్ ఎ నాయిస్ అని చెప్పి మనం ఇండైరెక్ట్ స్పీచ్లో సెంటెన్స్ ఇస్తే, దీన్ని డైరెక్ట్ స్పీచ్లో మనం రాయాలంటే వెంటనే ఎవరితో మాట్లాడుతున్నారు? హీ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే రిపోర్టింగ్ పార్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకుంటే ఏమవుతుంది? హీ సెడ్ టు ద స్టూడెంట్స్ అని చెప్పి రిపోర్టింగ్ పార్ట్ని మనం ప్రిపేర్ చేస్తాం. ప్రిపేర్ చేసిన తర్వాత వీడు నెగిటివ్ సెంటెన్స్ రాయాలని మనకి ఇచ్చినట్టే హింట్. నాట్ టు మేక్ ఎ నాయిస్ అంటే నెగిటివ్ సెంటెన్స్ రాయాలి. నెగిటివ్ సెంటెన్స్ రాయాలంటే మేక్ ఎ నాయిస్ అనుకుంటే ఏమన్నా డోంట్ మేక్ ఎ నాయిస్ అనాలి. అంటే ఇంపరాటివ్ సెంటెన్స్ రాయాలన్న విషయం గుర్తు తెచ్చుకోవాలి. అంటే ఇంపరాటివ్ సెంటెన్స్ అంటే దేంతో స్టార్ట్ అవుతుంది? వర్బ్తో స్టార్ట్ అవుతుంది. మరి ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ రాయాలి కాబట్టి డోంట్ మేక్ ఏ నాయిస్ అంటే వర్బ్తోనే స్టార్ట్ అవుతుంది. మరి మేక్ ఎ నాయిస్ అని రాస్తే కుదరదుగా, డోంట్ మేక్ ఎ నాయిస్ అని రాయాలి. ఎందుకని? నాట్ ఉందిగా, అంటే నెగిటివ్ సెంటెన్స్ రాయాలని వాడే చెప్తున్నాడు కాబట్టి డోంట్ మేక్ ఎ నాయిస్ అని చెప్పి మనం ఇంపరాటివ్ సెంటెన్స్ని ప్రిపేర్ చేయవలసి వస్తుంది. అలాగే ఇంకో సెంటెన్స్ తీసుకుందాం. ఇంకో సెంటెన్స్ తీసుకుంటే ఇలా ఇచ్చాడు అనుకోండి. ఎలా అంటే ద టీచర్ advised him to prepare well for the exams. ఇలా ఇచ్చాడు అనుకోండి, టు ప్రిపేర్ వెల్ ఫర్ ది ఎగ్జామ్స్. ఇదేమో ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ అనే విషయం ఎలా తెలిసింది? ఇక టు ఉంది ప్లస్ అడ్వైజ్డ్. అవునా? ఇంపరాటివ్ సెంటెన్స్లో ఇండైరెక్ట్ స్పీచ్ అనే విషయాన్ని మీరు గమనించగలిగి ఉండాలి. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ నుండి డైరెక్ట్ స్పీచ్ కన్వర్షన్ చేయాలి. డైరెక్ట్ స్పీచ్ కన్వర్షన్ చేయాలంటే ఏం చేయాలంటే చూడండి ఒకసారి. ద టీచర్ ఎవరితో మాట్లాడుతుంది? సెడ్ టు హిమ్, వాడితో మాట్లాడుతుంది. కాబట్టి ద టీచర్ సెడ్ టు హిమ్ అని రాసిన తర్వాత మరి ఇంపరాటివ్ సెంటెన్స్ రాస్తున్నాం కదా. ఇంపరాటివ్ సెంటెన్స్ దేనితో స్టార్ట్ అవ్వాలి? వర్బ్తో స్టార్ట్ అవ్వాలి. ఒకవేళ నెగిటివ్ అయితే డోంట్ రాసి వర్బ్ రాయాలి. నెగిటివ్ కాదుగా, కాబట్టి ఏం చేయాలి? వర్బ్తో స్టార్ట్ చేయాలంటే వర్బ్ ఏంటి ఇక్కడ? ప్రిపేర్. అవునా? అంటే ప్రిపేర్ వెల్ ఫర్ ది ఎగ్జామ్స్ అని చెప్పి ప్రిపేర్ వెల్ ఫర్ ది ఎగ్జామ్స్ అని చెప్పి మనం ఈ విధంగా ఇంపరాటివ్ సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్లో ప్రిపేర్ చేయాలి. అవునా? అలాగే సెంటెన్స్ ఇలా ఇచ్చానుకోండి. సెంటెన్స్ ఇంకో సెంటెన్స్ ఏంటంటే అది ద జడ్జ్ ordered the police. The judge ordered the police అని రాసిన తర్వాత టు ప్రొడ్యూస్ ద విట్నెస్. అని రాసిన ఇది ఇండైరెక్ట్ స్పీచే. ఇదే ఇండైరెక్ట్ స్పీచ్ని ఇంకో రకంగా రాయొచ్చు కూడా మనం డిస్కస్ చేసాం. మీకు గుర్తుందో లేదో, ఇంకో రకంగా రాయొచ్చు. ఇంకో రకంగా ఇండైరెక్ట్ స్పీచ్ని ఇదే సెంటెన్స్ ఇంకో రకంగా ఎలా రాయొచ్చు తెలుసా? చూడండి ఒకసారి. ద జడ్జ్ ఆర్డర్డ్ ద పోలీస్ అని రాసిన తర్వాత దట్ రాసి ఆ సెంటెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ రాసి ద విట్నెస్ అని రాసి పాసివ్ వాయిస్ వెర్షన్ ఉపయోగించుకుని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చవచ్చు అని చెప్పి మనం ఇంకో రకంగా కూడా చేంజ్ చేయొచ్చు. రెండు రకాలుగా చేంజ్ చేయొచ్చు అన్నాం. అవునా? ఎందుకు చేంజ్ చేయొచ్చు? వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటే పాసివ్ వాయిస్ వెర్షన్ ఉపయోగించి దట్ కంజంక్షన్ వాడి పాసివ్ వాయిస్ వెర్షన్ ఉపయోగించి కూడా ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చవచ్చు. లేదా టు ఉపయోగించి వర్బ్కు ముందు టు రాసి ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చవచ్చు అని చెప్పి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేయాలి. అంటే ఇలా ఇచ్చినా డైరెక్ట్ స్పీచ్లోకి ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది చూస్తే ఏ విధంగా చేంజ్ చేయాలో చూడండి ఒకసారి. ద జడ్జ్
The judge said to the police. ఇది ఇంపరేటివ్ సెన్స్ కాబట్టి వర్బ్తో స్టార్ట్ చేయాలి. వర్బ్తో స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ప్రొడ్యూస్ ద విట్నెస్. ఇది సెనెన్స్. అంటే ఇటువంటి సెనెన్సెస్ ఇచ్చినప్పుడు ఎండైడ్ స్పీచ్లో ఇచ్చినా మనకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఎసరేటివ్ సెనెన్సా, ఇంటరాగేటివ్ సెనెన్సా, హెల్పింగ్తో స్టార్ట్ ఇంటరాగేటివ్ సెనెన్సా, లేకపోతే డబ్ల్యూహెచ్ఓతో స్టార్ట్ ఇంటరాగేటివ్ సెనెన్సా, లేకపోతే ఇంపరేటివ్ సెనెన్సా. అంటే డైరెక్ట్ స్పీచ్లో ఏ విధంగా రాయాలి, రిపోర్టింగ్ పార్ట్ ఏమిటి, రిపోర్టెడ్ పార్ట్ ఏమిటి, ఇక్కడ స్పీకర్ ఎవరు, లిజనర్ ఎవరు, అన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచించి మనం ఇంపరేటివ్ సెనెన్సెస్ని ఎండైడ్ స్పీచ్ నుండి డైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్షన్ చేసే ప్రయత్నం చేయాలి. జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అలాగే మరికొన్ని సెనెన్సెస్ అనగానే ఎక్స్క్లమేటరీ సెనెన్సెస్ ఇచ్చాడు అనుకోండి. ఎక్స్క్లమేటరీ సెనెన్సెస్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఇస్తే డైరెక్ట్ స్పీచ్లో ఏ విధంగా రాయాలి చూడండి ఒకసారి. He said that he exclaimed. He exclaimed sorrowfully. That he had lost his chance to go to the USA. ఇది సెనెన్స్. ఇలా ఇచ్చాడు అనుకోండి. He exclaimed sorrowfully that he had lost his chance to go to the USA అని ఇచ్చినప్పుడు ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉందన్న విషయం గమనించాలి. దీన్ని డైరెక్ట్ స్పీచ్లో కన్వర్షన్ చేయాలంటే ఏం లేదు. ఇది ఎక్స్క్లైమ్ అన్నాడు కాబట్టి ఇది ఎక్స్క్లమేటరీ సెనెన్స్. సారోఫుల్లీ అన్నాడు కాబట్టి అలాస్ కానీ ఓహ్ కానీ అటువంటి వర్డ్స్ ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ఒక ఎక్స్క్లమేటరీ సెనెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు కూడా రిపోర్టింగ్ పార్ట్ని రిపోర్టెడ్ పార్ట్ని దట్ కండిషన్తో కలుపుతారన్న విషయం మీకు తెలుసు. అలాగే ఇదే టెన్స్లో ఉంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వర్బ్ థర్డ్ ఫామ్ పాస్ట్ టెన్స్లో ఉంది. అంటే డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండవచ్చు, ప్రెజెంట్ టెన్స్లో ఉండవచ్చు. ఇక్కడ ఎక్కడ కూడా ఏది హింట్ వర్డ్ ఏమీ లేదు. అంటే ఎస్టర్డే కానీ ద ప్రీవియస్ డే కానీ ప్రీవియస్ మంత్ కానీ అటువంటిది ఏం లేదు కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్లోనే రాయాలి. లేదా రీసెంట్లీ జస్ట్ దెన్ అటువంటి వర్డ్స్ ఏమీ లేదు కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలనేటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఏదేం రాయొచ్చు. ఎందుకు తెలుసా? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పడానికి ఇక్కడ ఎటువంటి ఎవిడెన్స్ లేదు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ అని చెప్పడానికి కూడా ఎటువంటి ఎవిడెన్స్ లేదు. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది ఇండైరెక్ట్ స్పీచ్లో. అంటే డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ పాస్ట్ టెన్స్లో కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కానీ రాయాలి. ఎందుకంటే సింపుల్ పాస్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా మారుతుంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా మారుతుంది అన్న విషయాన్ని గమనించాలి. అంటే ఇక్కడ ఈ సెన్స్ మనం ఇండైరెక్ట్ స్పీచ్లో రాస్తే చూడండి ఒకసారి. హీ సెడ్ అని రాసిన తర్వాత ఇదిగోండి సారోఫుల్లీ అన్నాడు కాబట్టి మనం ఏం చేద్దాం? అలాస్ అని రాస్తాం. అలాస్ అని రాసి ఎక్స్క్లమేషన్ మార్క్ పెడతాం. అలాస్ అని రాసిన తర్వాత ఇక్కడ ఐ అంటే ఎవరు, ఇక్కడ హీ అంటే ఎవరు? వీడు. వాడి మాటలో వాడు ఏమనుకుంటాడు? స్పీకర్ కదా, వీడు మాట్లాడుతున్నాడు కదా. అంటే ఇది డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి? ద ఎగ్జాక్ట్ వర్డ్స్ స్పోకెన్ బై ద స్పీకర్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ స్పీచ్. ఒక వ్యక్తి నోటి నుంచి వచ్చిన మాటలను యథాతథంగా యాజ్ ఇట్ ఈజ్గా చెప్తే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాడు. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఫలానా అతను ఆ విధంగా అన్నాడు, చెప్పాడు, అడిగాడు, ఫలానా అతను అని చెప్పడాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాడు. అంటే థర్డ్ పర్సన్ చెప్పడాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాడు. కాబట్టి హీ సెడ్ అలాస్ అని రాసిన తర్వాత ఇక్కడ వీడే మాట్లాడుతున్నారు కాబట్టి ఈ హ్యాడ్ లాస్ట్ హిస్ ఛాన్స్ అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. అండ్ ఈ సెంటెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండవచ్చు లేదా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండవచ్చు అన్న విషయాన్ని గమనించాలి. అప్పుడేమవుతుంది? హీ సెడ్ అలాస్ అని రాసిన తర్వాత ఇక్కడ ఏం రాయాలంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసాం అనుకోండి. సింపుల్ పాస్ట్ టెన్స్లో రాస్తే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ సెకండ్ ఫామ్. ఎలా లూజ్ గెయిన్ ఫార్మ్స్? లూజ్ లాస్ట్ అంటే సబ్జెక్ట్ వర్బ్ సెకండ్ ఫామ్. అంటే హీ సెడ్ అలాస్ ఐ లాస్ట్ అని రాసిన తర్వాత ఇక్కడ హిస్ ఛాన్స్ అన్నాడంటే వీడేమనుకుంటాడు? వీడి మాటలో మై ఛాన్స్ అంటాడు. ఐ లాస్ట్ మై ఛాన్స్ అని రాసిన తర్వాత టు గో టు ద యుఎస్ఏ అంటే హీ సెడ్ ఐ లాస్ట్ మై ఛాన్స్ టు గో టు ద యుఎస్ఏ అని చెప్పి రాసి చివరి లోపల ఫుల్ స్టాప్ పెట్టి ఇన్వర్టెడ్ కామాస్తో క్లోజ్ చేయాలి సెంటెన్స్ని. అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఇస్తే మనం ఈ విధంగా రాసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా గమనించాలి ఎక్స్క్లమేటరీ సెంటెన్సా ఏంటన్న విషయానికి సంబంధించి. అలాగే ఇంకో సెంటెన్స్ ఇచ్చి అనుకోండి, ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ సంబంధించి ఇంకో సెంటెన్స్ ఇస్తే ఎలా అంటే సునీత ఇండైరెక్ట్ స్పీచ్. సునీత exclaimed happily
Sunita exclaimed happily that she had won the match. Won the match the previous day again. ఇదండి సెన్స్. Sunita exclaimed happily that she had won the match the previous day again. ఇది సెన్స్. ఈ సెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఉందన్న విషయం చూడంగానే చెప్పాలి. డైరెక్ట్ స్పీచ్లో ఉంది, ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. దీన్ని డైరెక్ట్ స్పీచ్లో కన్వర్షన్ చేయాలి. డైరెక్ట్ స్పీచ్లో కన్వర్షన్ చేయాలంటే మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే డైరెక్ట్ స్పీచ్లో కన్వర్షన్ చేయొచ్చు. ఎలాగో చెప్పనా? ఎలా అంటే ఎక్స్క్లైమ్డ్ అన్నాడు కదా, ఎక్స్క్లమేటరీ సెన్స్. హ్యాపీలీ అన్నాడు కదా, ఓకే అంటే చీర్ఫుల్ మూమెంట్ని తెలియజేస్తుంది, ఉల్లాసకరమైనటువంటి సందర్భాలు తెలియజేస్తుంది. కాబట్టి దట్ షీ హ్యాడ్ వన్ ద మ్యాచ్ ప్రీవియస్ డే. వన్ ద మ్యాచ్ గెలిచింది అంటున్నాడు కాబట్టి హుర్రే అనేటువంటి వర్డ్ వాడితే ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు. హుర్రే అనేటువంటి వర్డ్ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే హ్యాపీయెస్ట్ మూమెంట్, చీర్ఫుల్ మూమెంట్ అవునా, కాబట్టి మనం కంపల్సరీగా హుర్రే మెన్షన్ చేయాలి. అలాగే ఏదన్నా మామూలుగా సాడ్ మూమెంట్ కానీ, మిజరబుల్ మూమెంట్ కానీ, మిచ్యూస్ మూమెంట్ కానీ, ఏదైనా విచారకరమైన సందర్భం వచ్చినప్పుడు మనం ఓ కానీ అలాస్ కానీ అటువంటి టెర్మినాలజీ యూజ్ చేస్తున్నాం మనం. కాబట్టి ఇక్కడ హ్యాపీలీ అన్నాడు కాబట్టి మ్యాచ్ విన్ అయింది కాబట్టి మనం హుర్రే అనేటువంటి వర్డ్ యూజ్ చేసుకుంటూ అప్రాపరియేట్గా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అప్పుడు ఏం రాయాలంటే డైరెక్ట్ స్పీచ్లో సునీత అని రాసిన తర్వాత ఎక్స్క్లైమ్డ్ హ్యాపీలీ అంటే సెడ్ అని రాసిన తర్వాత హుర్రే అని రాసిన తర్వాత మనం వెంటనే గమనించండి. షీ అన్నాడు కదా, షీ అంటే ఎవరు ఇక్కడ? సునీత ఏమనుకుంటుంది ఆవిడ మాటల్లో? ఐ అంటది. అవునా? ఇది ఏ టెన్స్లో ఉంది? పాస్ట్ టెన్స్లో ఉంది. పాస్ట్ టెన్స్లో ఉంది అంటున్నాం కదా. విన్కేన్ ఫార్మ్స్ అంటే విన్ వన్ అవునా? దట్ షీ హ్యాడ్ వన్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ టెన్స్లో ఉంది. పాస్ట్ టెన్స్లో ఉంది అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ టెన్స్లో ఉంది అంటే డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ పాస్ట్ టెన్స్లో కానీ ప్రెజెంట్ టెన్స్లో కానీ రాయాలి. అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ టెన్స్లో ఉంది అంటే డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ పాస్ట్ టెన్స్లో కానీ ప్రెజెంట్ టెన్స్లో కానీ రాయాలి. మరి సింపుల్ పాస్ట్ టెన్స్లో రాద్దామా, ప్రెజెంట్ టెన్స్లో రాద్దామా అని డౌట్ వచ్చినప్పుడు వెంటనే ఇక్కడ గమనించండి, ద ప్రీవియస్ డే అంటున్నాడు కాబట్టి మనం అంటే డైరెక్ట్ స్పీచ్లో ఎస్టర్డే అని ఉంటుంది లేదా లాస్ట్ డే అని ఉంటుంది. అంటే డైరెక్ట్ స్పీచ్లో ఎస్టర్డే కానీ లాస్ట్ డే కానీ ఒక సెంటెన్స్లో వాడాడు అంటే దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలి 100% అని గమనించాలి. మరి సింపుల్ పాస్ట్ టెన్స్లో రాస్తే ఏమవుతుంది? ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో రాస్తే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ సెకండ్ ఫామ్. కాబట్టి ఏం చేస్తామంటే ఐ వన్ ద మ్యాచ్ అని రాసిన తర్వాత ద ప్రీవియస్ డే అన్నాడు కదా, మనం లాస్ట్ డే కానీ ఎస్టర్డే కానీ అంటాం. అవునా? ఐ వన్ ద మ్యాచ్ ఎస్టర్డే అగైన్ అని చెప్పి సెంటెన్స్ ఈ విధంగా రాస్తాం అన్న విషయాన్ని గమనించండి. అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో మరి ఇటువంటి చీర్ఫుల్ మూమెంట్ అలాగే మెజరబుల్ మూమెంట్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అలాగే వండర్డ్ అనేటువంటి వర్డ్తో సెంటెన్స్ ఇచ్చినప్పుడు మనం కంపల్సరిగా ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే అది వండర్డ్ అని ఇస్తే వాట్ కానీ హౌ కానీ మనం యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎలా అంటే చూడండి ఒకసారి సెంటెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్లో సెంటెన్స్ ఇచ్చాడు అనుకో, షీ వండర్డ్ దట్ he was a very intelligent boy. ఇది సెంటెన్స్. She wondered that he was a very intelligent boy. ఇది సెంటెన్స్. ఎప్పుడైతే వండర్డ్ అని ఇచ్చాడో మనం డైరెక్ట్ స్పీచ్లో ఓ వాట్ అన్నాడు లేదా ఓ హౌ అన్నాడు. ఈ హౌ కానీ వాట్ కానీ యూజ్ చేసుకోవాలి. ఎలాగో చూడండి ఒకసారి డైరెక్ట్ స్పీచ్లో సెంటెన్స్ రాస్తున్నాం. రాసినప్పుడు చూడండి ఒకసారి సెంటెన్స్ షీ సెడ్ అని రాసిన తర్వాత ఓ అని రాసి మన ఇక్కడ వెరీని సాటిస్ఫై చేయడానికి వాట్ రాయాలి. వాట్ అని రాసిన తర్వాత మరి ఇంటెలిజెంట్ బాయ్ అన్నాడు. మరి ఇక్కడ వెరీ ఇంటెలిజెంట్ బాయ్ కాబట్టి ఏ వెరీ ఇంటెలిజెంట్ బాయ్, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి వాట్ యాన్ ఇంటెలిజెంట్ బాయ్ ఎందుకు రాశామో తెలుసా? ఇంటెలిజెంట్ ముందు ఓవెల్ సౌండ్ వచ్చింది. ఐలో అదిగో ఐ సౌండ్ వచ్చింది కాబట్టి ఐ సౌండ్ వస్తే మనం ఏం చేయాలంటే ఇండెఫినిట్ ఆర్టికల్ యాన్ రాయాలి. ఆర్టికల్స్లో మనం డిస్కస్ చేస్తాం ఫ్యూచర్లో. షీ సెడ్ ఓ అని రాసిన తర్వాత
షెడ్ ఓ అని రాసిన తర్వాత వాట్ యాన్ ఇంటెలిజెంట్ బాయ్ అని రాసిన తర్వాత వాట్ యాన్ ఇంటెలిజెంట్ బాయ్ హీస్ అని రాసిన తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేసేస్తాం. ఓ వాట్ యాన్ ఇంటెలిజెంట్ బాయ్ హీస్ అని చెప్పి మనం అసలు మళ్ళీ ఈజీ అనకూడదు. ఈజీ అంటే అది ఇంట్రాగేటివ్ సెన్స్ అవుతుంది. వాట్ యాన్ ఇంటెలిజెంట్ బాయ్ హీస్ అనాలి, ఈజీ అనకూడదు. అవునా? కాబట్టి ఇది ఎక్స్క్లామేటివ్, ఇది డైరెక్ట్ స్పీచ్లో ఎక్స్క్లామేటివ్ సెన్స్ అవుతుంది. ఈ వాట్ ఎందుకు రాసాము అంటే వెరీ ఇచ్చాడుగా. ఎప్పుడైతే వాట్తో సెంటెన్స్ ఉందో, ఇక్కడ వండర్డ్ ఇచ్చాడంటే వాట్తో సెంటెన్స్ ఉండాలి లేదా హౌతో సెంటెన్స్ ఉండాలి అన్న విషయాన్ని గమనించాలి. హౌతో సెంటెన్స్ ఎలా ఉంటుంది అంటే ఒకసారి చూడండి, ఇక్కడ హౌతో సెంటెన్స్ ఎలా ఉంటుంది అనే విషయానికి సంబంధించి, హౌతో సెంటెన్స్ ఎలా ఉంటుంది అనే విషయానికి సంబంధించి చూడండి ఒకసారి. ఇలా కూడా ఇస్తాడు ఒకసారి. హీ సెడ్ లేదా హీ ఎక్స్క్లైమ్డ్, he wondered happily that he was a very naughty boy. He wondered happily that he was a very naughty boy. దీన్ని రాసేటప్పుడు ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది, దీన్ని డైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు వెంటనే మీరు జాగ్రత్త గమనించాలి. వండర్డ్ అని ఇచ్చాడంటే వాట్ కానీ హౌతో కానీ డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ ఉండాలి అని గమనించాలి. ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లోనే వాటితో కానీ హౌతో కానీ సెంటెన్స్ ఇచ్చాడంటే ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు వండర్డ్ ఉండాలి అని చెప్పి మనం డిస్కస్ చేయడం జరిగింది. అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ మనం డిస్కస్ చేసాం, ఇండైరెక్ట్ డైరెక్ట్ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. కాబట్టి ఈ సెంటెన్స్ని మనం డైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేస్తే ఎలా చేంజ్ చేస్తామంటే చూడండి ఒకసారి. హీ సెడ్ అని రాసిన తర్వాత హీ సెడ్ అని రాసిన తర్వాత ఓ అని రాసి ఏం చేస్తాం, వాట్ కానీ హౌ కానీ యూజ్ చేస్తాం. ఒకవేళ ఏవి ఇచ్చేసినా కరెక్టే. హౌ యూజ్ చేసామనుకోండి, చూడండి ఎలాగో హౌ అని రాసిన తర్వాత హౌ ఏ నాటీ బాయ్ అని రాసిన తర్వాత ఏం చేయాలి, హౌ ఏ నాటీ బాయ్ అని రాసిన తర్వాత ఇక్కడ హీ అంటే ఎవరు తెలుసా, వీడు కాదు. ఇక్కడ హీ అంటే వీడు కాదు, ఎదురు వ్యక్తి అన్నమాట. ఎదురు వ్యక్తి ఏమంటాం, హౌ ఏ నాటీ బాయ్ యు ఆర్ అంటాం. హౌ ఏ నాటీ బాయ్ యు ఆర్ ఇలా రాసిన తర్వాత హౌ ఏ నాటీ బాయ్ యు ఆర్ ఇలా రాస్తాం. హీ సెడ్ ఓ హౌ ఏ నాటీ బాయ్ యు ఆర్ లేదా ఓ వాట్ ఏ నాటీ బాయ్ యు ఆర్ అని చెప్పి ఇన్ని రకాలుగా మనం కన్వర్షన్ చేస్తాం. ఇలా ఇచ్చి డైరెక్ట్ స్పీచ్లో ఇది మర్చిపోండి. ఇలా డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చి ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్షన్ చేయమంటే ఏం చేస్తాం తెలుసా, ఇది కొన్ని చోటు ఇక్కడ హౌ అన్నాడు కాబట్టి హౌ ఏ నాటీ బాయ్ యు ఆర్ అన్నాడు కాబట్టి హౌ అన్నాడు కాబట్టి ఇక్కడ మన సెడ్ని మనం వండర్డ్గా చేంజ్ చేసుకుందాం. హీ వండర్డ్ అని రాసిన తర్వాత హీ వండర్డ్ హ్యాపీలీ అని రాసిన తర్వాత ఏం చేస్తామంటే దట్ కంజంక్షన్ రాస్తాం. దట్ కంజంక్షన్ రాసిన తర్వాత నాటీ బాయ్ ఏమనుకోవచ్చు, హీ అనుకోవచ్చు. హీ అవునా, హీ అనుకోవచ్చు. మరి ఇది ఏ టెన్స్లో ఉంది, ప్రైనెస్లో ఉంది. ప్రైనెస్ ఏ టెన్స్గా మారుతుందంటే పాస్ట్ టెన్స్గా మారుతుంది. దాట్ హీ వాజ్ ఏ మరి హౌ ఏ నాటీ అన్నాడు కాబట్టి వెరీ నాటీ బాయ్ అని చెప్పి మనం ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చుకోవలసి వస్తుంది అన్న విషయాన్ని గమనించండి. హీ వండెడ్ హ్యాపీలీ దాట్ హీ వాజ్ ఏ వెరీ నాటీ బాయ్ అని చెప్పి మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్షన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే మనం డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కానీ ఇండైరెక్ట్ స్పీచ్లో ఇచ్చిన సెన్సెస్ని డైరెక్ట్ స్పీచ్లో మార్చడానికి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బేస్ చేసుకుని మనం కన్వర్షన్ చేసుకోవాల్సి వస్తున్న విషయాన్ని గమనించండి. అలాగే ఇటువంటి సెన్సెస్ కూడా ఇది ఇలా ఇచ్చాడు అనుకోండి. లక్ష్మీ సేడ్ అని రాసిన తర్వాత ఇలా ఇచ్చాడు అనుకోండి. లక్ష్మీ సేడ్ హే జీసస్ అని అనుకో. లక్ష్మీ సేడ్ హే జీసస్ అని అనుకోండి. మనం ఏం చేసామంటే ఇదేమో డైరెక్ట్ స్పీచ్లో ఉందని దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేయాలని మనం ఏం చేసామంటే లక్ష్మి అని రాసిన తర్వాత హే జీసస్ అంటుంది కాబట్టి లక్ష్మి ప్రేయిడ్ జీసస్ అని చెప్పి మనం ఈ విధంగా రాయాలని చెప్పి మనం డిస్కస్ చేసాం. ఎగ్జాంపుల్ కింద ఒక సెంటెన్స్ కూడా చెప్పాం. ఏం చెప్పాను తెలుసా, గాంధీ సెడ్ హే రామ్ అని సెంటెన్స్ ఇస్తే ఏ విధంగా కన్వర్షన్ చేసాం, ఇదేమో డైరెక్ట్ స్పీచ్ అన్నాం. ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్షన్ ఏ విధంగా చేసాం అంటే గాంధీ అని రాసిన తర్వాత హే రామ్ అంటే ప్రే చేసినట్టు కాబట్టి గాంధీ ప్రేయిడ్ రామ్ అని చెప్పి మనం ఈ విధంగా కన్వర్షన్ చేశాం. అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఏ విధంగా కన్వర్షన్ చేశామో తెలుసుకుని ఆ ఇండైరెక్ట్ స్పీచ్లో ఇచ్చిన సెన్సెస్ని
ఆధారంగా చేసుకుని డైరెక్ట్ స్పీచ్లో వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, టెన్స్ ఏ విధంగా ఉంటుంది, వొకాబులరీ రూల్స్ ఏ విధంగా ఉంటాయి, రిపోర్టింగ్ పార్ట్ ఏ విధంగా ఉంటుంది, రిపోర్టెడ్ పార్ట్ ఏ విధంగా ఉంటుంది, అవునా, దీనిలో సబ్జెక్ట్ ఎవరు అండ్ డూయర్ ఆఫ్ ది యాక్షన్ ఎవరు, అంటే ఇక్కడ స్పీకర్ ఎవరు, లిజనర్ ఎవరు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలర్ట్గా ఉంటే మనం ఇండైరెక్ట్ స్పీచ్లో సెన్సెస్ ఇచ్చినా డైరెక్ట్ స్పీచ్లోకి ఈజీగా కన్వర్షన్ చేయొచ్చు, డైరెక్ట్ స్పీచ్లో సెన్సెస్ ఇచ్చినా ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా సెన్సెస్ని ఈజీగా కన్వర్షన్ చేయొచ్చు. అంటే ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ సంబంధించి చాలా ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది కరెక్షన్ ఆఫ్ సెన్సెస్ అనే కాన్సెప్ట్లో మీరు ఎప్పుడు కూడా గతంలో కరెక్షన్ ఆఫ్ సెన్సెస్ అనే కాన్సెప్ట్ విని ఉండరు, కొంతమంది, చాలామంది విని ఉండరు, కొంతమంది వినొచ్చు, చాలామంది విని ఉండరు. కానీ ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ సంబంధించి ఎన్ని రకాల సెన్సెస్ ఉంటాయంటే మామూలుగా కరెక్షన్ ఆఫ్ సెన్సెస్ అనే కాన్సెప్ట్లో ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ సంబంధించి కూడా క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఎలా అంటే చూడండి ఒకసారి, ఇలా సెన్సెస్ ఇస్తాడు, he says that అని ఇచ్చి he says that he an informer ఇక్కడ ఆప్షన్స్ ఏంటి తెలుసా? he says that he dash an informer. ఆప్షన్స్ ఏంటి తెలుసా? ఇక్కడ had, అలాగే యామ్, అలాగే వర్, అలాగే ఫోర్త్ వన్ ఇయర్స్ అని ఇచ్చినప్పుడు పోనీ ఇక్కడ వాజ్ ఇచ్చారనుకోండి, ఏ ఆప్షన్ కరెక్ట్? హీ సేస్ దాట్ హీ డాష్ అన్ ఇన్ఫార్మర్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం రాయాలంటే ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో సెన్సెస్ ఉందన్న విషయాన్ని గమనించగలిగి ఉన్నారు. సేస్ దట్ రిపోర్టింగ్ పార్ట్ సింపుల్ టెన్స్లో ఉంది, రిపోర్టెడ్ పార్ట్ టెన్స్ మారదు. ఏ టెన్స్లో ఉంటే అదే టెన్స్లో రాయాలి. జనరల్గా ఐ యామ్ ఏ టీచర్ అంటారు కదా, ఐ యామ్ ఏ టీచర్, హీ ఈజ్ అన్ ఇంజనీర్ అనా, షీ ఈజ్ అ లాంగ్వేజ్ పండిట్, ఆ విధంగా అంటారు కదా, అంటే ప్రెసిడెన్స్ చెప్తారు కదా, టెన్స్ మారదు. ఒకవేళ టెన్స్ మారే లెక్క అయితే ఏం రాసేవాళ్ళం? వాజ్ రాసేవాళ్ళం. ఇక్కడ సేస్ బదులు సెడ్ ఉందనుకోండి, అప్పుడు హీ సెడ్ దట్ హీ వాజ్ యాన్ ఇన్ఫార్మర్ రాసేవాళ్ళం. తెలుసా మీకు ఆ విషయం? ఇక్కడ సెడ్ ఉంటే హీ సెడ్ దట్ హీ వాజ్ యాన్ ఇన్ఫార్మర్ పాస్ట్ టెన్స్లో రాసేవాళ్ళం. కానీ ఇక్కడ ప్రెజెంటెన్స్లో ఉంది, రిపోర్టింగ్ పార్ట్ ప్రెజెంటెన్స్లో ఉన్నా, రిపోర్టింగ్ పార్ట్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్నా, ప్రజెంట్ కండిషన్స్లో ఉన్నా రిపోర్టింగ్ పార్ట్, ఇదే రిపోర్టింగ్ పార్ట్ ప్రజెంట్ కండిషన్స్లో ఉన్నా రిపోర్టెడ్ పార్ట్ టెన్స్ మారదు అన్నాం. కాబట్టి హీ సేస్ దట్ హీ వాజ్ యాన్ ఇన్ఫార్మరా, హీ ఈజ్ అన్ ఇన్ఫార్మరా? హీ ఈజ్ యాన్ ఇన్ఫార్మర్, టెన్స్ మారదు కదా, అవునా? ఒకవేళ ఇక్కడ సేస్ బదులు సెడ్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు కంపల్సరీగా హీ సెడ్ దట్ హీ వాజ్ యాన్ ఇన్ఫార్మర్. అదే సెన్స్ని ఇలా ఇచ్చాను అనుకోండి, ఇంకో సెన్స్ ఇచ్చాను అనుకోండి, ఎలా అంటే షీ సెడ్ దట్, షీ సెడ్ దట్ షీ ప్రమోటెడ్ అని ఇలా ఇచ్చాడు సెన్స్. షీ సెడ్ దట్ షీ డాష్ ప్రమోటెడ్. ఆప్షన్స్: ఈజ్ ప్రమోటెడ్, was promoted, is being promoted, అవునా? అలాగే ఫోర్త్ వన్ విల్ ప్రమోటెడ్ అని ఇచ్చాడు అనుకోండి. ఇలా ఇచ్చినప్పుడు ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పి డౌట్ వచ్చినప్పుడు వెంటనే అర్థం చేసుకోవాలి. షీ సెడ్ దట్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్, అవునా? ఇండైరెక్ట్ స్పీచ్లో టెన్స్ మారే సందర్భం ఇది, కంపల్సరీగా టెన్స్ మారుతుంది. ఇక్కడ ఎందుకు మారుతుందో తెలుసా? పాస్ట్ టెన్స్లో ఉంది రిపోర్టింగ్ పార్ట్. ఇది ఎటర్నల్ ట్రూత్ అయినా, ఇది డైలీ రొటీన్ అయినా, ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్ అయినా, ఇది ప్రోవర్బ్ అయినా టెన్స్ మారదు. ఇది ప్రోవర్బ్ కాదుగా. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి తెలుసా? షీ సెడ్ అని అంటే పాస్ట్ టెన్స్లో చెప్పాడంటే షీ ఈజ్ ప్రమోటెడ్ అంటే కుదరదు, ప్రెజెంట్ టెన్స్ అది. టెన్స్ మారుతుంది కాబట్టి షీ వాజ్ ప్రమోటెడ్ అన్న. కాబట్టి షీ సెడ్ దట్ షీ వాజ్ ప్రమోటెడ్. మరి ఈజ్ బీయింగ్ ప్రమోటెడ్ అని ఎందుకంటారు అంటే అది ప్రజెంట్ కండిషన్స్ పాసివ్ వాయిస్. ఒకవేళ అంటే వాజ్ బీయింగ్ ప్రమోటెడ్ అంటారు, మరి ప్రజెంట్ కండిషన్స్ పాస్ట్ కండిషన్స్గా మారే లెక్క. అంటే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. షీ విల్ ప్రమోట్ అంటే మీనింగ్ లేదు, టెన్స్ ఏ టెన్స్ ఇది, షీ విల్ ప్రమోటెడ్ అంటే ఏ టెన్స్ కాదు. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొన్ని ఆప్షన్స్లో రాంగ్ ఆప్షన్స్ని ఈజీగా తీసి పక్కన పడేసేయచ్చు. ఎందుకంటే మనకి స్ట్రక్చర్స్, టెన్స్ స్ట్రక్చర్స్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా వస్తే పాస్ట్ వాయిస్లో సెంటెన్స్ ఎలా ఉంటుంది, యాక్టివ్ వాయిస్లో సెంటెన్స్ ఎలా ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలిస్తే కొన్ని సెంటెన్సెస్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు అన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. అంటే ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను
కరెక్షన్ ఆఫ్ సెన్సెస్ అనే గ్రామర్ కాన్సెప్ట్లో మనకు వస్తుంది. మన ఫ్యూచర్లో కరెక్షన్ ఆఫ్ సెన్సెస్ అనే గ్రామర్ కాన్సెప్ట్ని మనం ప్రారంభిస్తాం.